చెప్పిన మాట నాకేం కావాలో నీకు తెలుసు యేసయ్యా, నేనెలాగ ఉన్నానో నేనేం చేశానయ్యా, నీతో నాకు ఉన్న బంధం ఎంతో అమూల్యము, అది వర్ణించాలి నాకు అసాధ్యము, నీతో నాకు ఉన్న బంధం ఎంతో అమూల్యము, అది వర్ణించాలి అంటే నాకు అసాధ్యము. థ్యాంక్ యూ పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. ఒకప్పుడు పట్టించుకోలేదు. చిన్న గుడిసెలో వర్షం వస్తే నీళ్ళు వచ్చేది. అలాంటి స్థితిలో ఆరాధించిన ఆరాధన ఈ రోజు లేదే. హృదయం ఎక్కడికి వెళ్ళింది? ఏది ఉన్నా లేకున్నా దేవుణ్ణి స్తుతించామే. ఇలా అన్ని వచ్చిన వెంటనే దేవుణ్ణి మర్చిపోయామా? సౌలులాగా 20 సంవత్సరాలు దేవుణ్ణి మర్చిపోయామా? అయ్యా, ఎవరు నన్ను పట్టించుకున్న బంధువులు అయ్యా నన్ను గాయం మీద గాయపరిచారయ్యా. సొంత భార్య అవమానపరిచింది, భర్త అవమానపరిచాడు, పిల్లలు అవమానపరిచాడు. ఇంకెందుకు జీవితం అని ఎన్నోసార్లు చనిపోవడం అనుకోలేదా? దేవుడు మరలా God will restore every spiritual life. Amen. Every destiny, every dream. Amen. God will restore. Amen. ఎక్కడ నువ్వు ముగించాలనుకున్నావు నీ జీవితాన్ని? సిస్టర్, బ్రదర్, ఎన్నోసార్లు ట్రై చేశారు. ఇద్దరు ఇంకా బ్రతుకున్నారు కదా. కారణం యేసయ్య మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మీరు వెళ్ళవలసిన దూరం చాలా ఉంది. ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో దేవుడికి మీకంటే బాగా తెలుసు. ఇప్పుడు మీరు చెప్పాల్సిన మాట రెండు చేతులెత్తి, ఆఖరిగా రెండు చేతులెత్తి ఒకే ఒక మాట చెప్పండి. అయ్యా, ఎంతో మంది అవమానించారయ్యా, నాకెవరు మేలు చేస్తారనుకున్నాను, వాళ్ళు నాకు కీడు చేశారయ్యా. యోబు చెప్పినట్టుగా మేలు కోసం ఎదురు చూసిన నా జీవితంలో కీడు జరిగింది, వెలుగు కోసం ఎదురు చూసిన నా జీవితంలో చీకటి వచ్చిందయ్యా. ఎన్ని బంధాలు పోగొట్టుకున్నా, ఎంత ఆస్తి వెళ్ళినా, దావీదు యోబు ఏం చెప్పారు సార్? అయ్యా, ఎన్ని బంధాలు పోయినా నీతో నాకు ఉన్న బంధం అది ఎంతో అమూల్యమైనది. ఈరోజు ఆ ఆత్మ దేవుడితో ఎక్కడికి వెళ్ళినా ఆయన్నే స్తుతించే ఆత్మ, ఆ మనస్సు ఈరోజు దేవుడు అందరికి ఇవ్వాలని రెండు చేతులు ఎత్తి, ఎవరు ఎమోషన్ అవ్వకుండా మీకేముండదు, ఓన్లీ కీబోర్డ్ మాత్రమే ప్లే చేస్తారు. మీరే ఆయనతో, అయ్యా నాకు ఏ బంధము నేను ముఖ్యం అనుకున్నానో ఆ బంధమే నన్ను గాయపరిచింది, ఆ బంధమే నన్ను అవమానపరిచింది. ఈరోజు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అల్పరవా సందరవా
నీతో నాకు ఉన్న బంధం అయ్యా, ఆ బంధము కంటే మరి అది ఏది వర్ణించాలి అంటే నాకు మరలా చెప్దామా మీతో నీతో నాకు ఉన్న బంధం ఎంతో అమూల్యము. అది వర్ణించాలి అంటే నాకు మరలా చెప్దాం మీతో నాకు నీతో నాకు ఉన్న బంధం ఎంతో అమూల్యము. అది వర్ణించాలి అంటే నాకు అసాధ్యం.